ఎంతమందికి టోరియం నెట్వర్క్‌లో ఈ ఎక్స్ట్రా మైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయనేవి మీకు ఎంతమందికి తెలుసు? తెలియకపోతే కంపల్సరీగా అసలు ఈ యాప్ గురించే తెలియకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మైనింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. నేను చేసే ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా మైనింగ్ చేసుకుంటున్నారు. అది 2027లో లిస్టింగ్ ఉండొచ్చంటున్నారు కాబట్టి ట్రై చేయండి. తక్కువ టైమే ఉంది కాబట్టి అండ్ కాయిన్స్ కూడా ఫాస్ట్‌గా అయిపోతాయి. మీరు కిందకొచ్చి చూసినట్టయితే చూసారు ఇక్కడ ఫస్ట్ హాల్వింగ్ అయిపోయింది. ఫస్ట్ హాల్వింగ్‌లో మనకి 3 వచ్చేది మనకి 3.2 వచ్చేది. సెకండ్ హాల్వింగ్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 15 డేస్ అవుతుందనుకుంటా అంతే. సెకండ్ హాల్వింగ్ ఆల్రెడీ మిడిల్ అయిపోయింది. 53%, 53 మిలియన్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకొక 53 మిలియన్ మాత్రమే ఉన్నాయి. ప్రతి 100 మిలియన్‌కి మనకి ఒక హాల్వింగ్ ఉంటది. నెక్స్ట్ మిలియన్ స్టార్ట్ అవ్వంగానే మనకి 0.8కి పడిపోద్ది. మాక్సిమం ఇంకొక 10 డేస్‌లో మనకి నాకు తెలిసి 10-15 డేస్‌లో ఈ థర్డ్ హాల్వింగ్‌లోకి ఎంటర్ అవుతాము. ఎవరైతే ఇది చేసుకోలేదో కంపల్సరీగా చేసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను టోటల్‌గా 31,000 నాకు ఓన్లీ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 21 డేస్ అయిందండి నేను యాప్ వేసుకొని కూడా. అది మీకు ఎలా చెప్తున్నానంటే డైలీ స్టిక్ చూస్తే అది 21 అంటే యాప్ వేసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. నాకు కొన్ని రిఫరల్స్ ఉన్నాయి కాబట్టి మీకు రిఫరల్ రివార్డ్స్ వచ్చి ఉండొచ్చు అనుకున్నా సరే ఒక 10,000 కాయిన్స్ తీసేసినా సరే మైనింగ్‌లో నాకొచ్చిన మైనింగ్ మొత్తంలో ఒక 10,000 కాయిన్స్ తీసేసినా సరే జస్ట్ ఒక 20 డేస్‌లో నేను 20,000 కాయిన్స్ ఓన్లీ మైనింగ్ ద్వారానే ఎర్న్ చేశాను. దానికి మనకు సపోర్ట్ చేసేవి ఏంటి అంటే ఇక్కడ డైలీ స్ట్రీక్ అని చెప్పారు కదండీ! డైలీ స్ట్రీక్ వల్ల మనకి ఎక్స్ట్రా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ డైలీ స్ట్రీక్ ఇలా కంటిన్యూస్‌గా డే 1 చేస్తే 10% ఎక్స్ట్రా వస్తది. డే 2 ఏ రోజు స్కిప్ చేయకుండా 7 డేస్ చేస్తే ఈరోజు టుడే నేను చేసిన దానికి మైనింగ్‌కి 50% ఎక్స్ట్రా అనేది నాకొస్తది. దీనికి రిఫరల్స్‌తో పని లేదనమాట. రిఫరల్స్‌తో పని లేదు. డైలీ కరెక్ట్‌గా మైన్ చేసుకున్నా సరే చాలా ఎక్కువొస్తాయి. అలాగే మనకి సోషల్ రివార్డ్స్ అని ఉంది చూసారా ఇక్కడ? ఈ సోషల్ రివార్డ్స్ మీద నేను క్లిక్ చేస్తే మనకి సోషల్ మీడియాలో దీని గురించి మనం ఏమైనా పోస్టులు పెడితే మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి మనకి. టార్గొస్తది. ఈ టార్‌తో పాటు ఇదిగోండి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే డైలీ ఒక 10 టార్ వస్తది. ఇదేంటంటే మైనింగ్ కాయిన్స్ ఎక్కువ ఎర్న్ చేయడానికంటే కూడా వీళ్ళు ఒక లీగ్ పెట్టారు. ఈ బాటమ్‌లో ఇక్కడ లీగ్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి ఇక్కడ. ఇక్కడ ఉంది కదా లీగ్ ఇది. ఇదిగోండి ఇది. ఈ లీగ్ మీద నేను క్లిక్ చేస్తాను. మీకు ఈ లీగ్ గురించి అర్థమవుతుంది. చూసారా ఇప్పుడు లీగ్‌లో నేను ఇంకా 1 డే ఉంది. 1 డే 18 అవర్స్ ఉంది. నేను ఫస్ట్ ఉన్నాను. దీనికి ఫస్ట్ రావడానికి నాకు మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎక్కువ మైన్ చేయలేదు. నాకు రిఫరల్స్ ఉండడం వల్ల వచ్చినాయి. ఒకవేళ ఓన్లీ మైనింగ్ చేసుకొని టాప్‌లో రావచ్చు మనం. ఈ టార్ మైన్ చేసిన వాళ్ళలో వీళ్ళు టాప్‌లో ఉన్నారు. రిఫరల్స్ చేసిన వాటిలో నేను టాప్‌లో ఉన్నాను. 10,000 పాయింట్స్ వచ్చాయి. టాస్క్ చేసిన దాంట్లో నేను 8థ్ ప్లేస్‌లో ఉన్నాను. టోటల్ ఓవరాల్‌గా ఇయన్నీ కన్సిడర్ చేస్తే మనకి నేను టాప్‌లో ఉన్నాను. ఇంకొక రోజు నేను టాప్‌లో ఉండగలిగితే నాకు ఎక్స్ట్రా వచ్చేసి ఇదిగోండి 3,600 ఎక్స్ట్రా వస్తాయి నాకు. ఇది ఎవరికి వాళ్ళకి పెడతారండి. అంటే ఇప్పుడు నాకు రిఫరల్స్ ఉన్నాయి. నన్ను ఒక టీమ్‌లో పెట్టరు ఈ లీగ్‌లో. ఓకే. మీ లెవెల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే పెట్టి ఈ లీగ్ రన్ చేస్తారు కాబట్టి ఫెయిర్‌గా ఉంటది. ఓకేనా? ఇది చూసుకోండి ఒకసారి. మెయిన్‌గా ఈ టాస్క్ చూపిద్దామని ఇది ఓపెన్ చేశాను ఇప్పుడు. టాస్క్ అంటే ఏంటంటే మీకు చూపించాను కదా సోషల్ రివార్డ్స్ అని. దానివల్ల వచ్చే పాయింట్స్. నాకు 300 పాయింట్స్ వచ్చాయి అంతే. అంటే నేను చాలా తక్కువ పోస్ట్ చేస్తాను సోషల్ మీడియాలో దాని గురించి. పర్టిక్యులర్‌గా వీటి కోసం డైలీ పోస్ట్ చేయను. ఎప్పుడో కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు పోస్ట్ చేశాను తప్పితే మళ్ళీ ఇంతవరకు పోస్ట్ చేయలేదు. మిగతా వాళ్ళకి చూసుకుంటే చూసారా మీరు చాలా ఎక్కువ ఉన్నాయి పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ. చూడండి ఇక్కడ 3,600 పాయింట్స్ కూడా అంటే డైలీ పోస్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది సోషల్ రివార్డ్స్ గురించి. ఈ సోషల్ రివార్డ్స్. ఓకే. ఈ సోషల్ రివార్డ్స్ గురించి చూసుకోవాలంటే అది. ఇది తెలియదు కాబట్టి ఈ సోషల్ రివార్డ్స్ గురించి చెప్పాను. ఆ లీగ్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ 3 వేస్‌గా రిఫరల్స్, టాస్క్స్, సోషల్ రివార్డ్స్ అండ్ డైలీ మైనింగ్ ఈ కాంబినేషన్‌లో మనకి ఎవ్రీ ఉంటే టాప్ ప్లేస్‌లో వస్తే మనకి ఈ రివార్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇదండి బేసిక్‌గా. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే దీనికి కంపల్సరీగా దీన్ని చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. థ్యాంక్ యూ ఆల్. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. మీరెవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మీరు ప్రొసీడ్ అయ్యి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.